ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో ప్రతివారు మందుల వాడకాన్ని తగ్గించవచ్చని శ్రీ శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వైద్యులు డాక్టర్ డి శారద సూచించారు. పట్టణానికి చెందిన శ్రీ శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నట్టుగానే ఈ ఆదివారం బుర్రిపాలెం రోడ్డులోని ఎస్ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించిన వైద్య శిబిరంలో రోగులకు పరిగడుపున రక్త పరీక్షలు చేశారు. అల్పాహారం ఇచ్చి మళ్లీ కొంత విరామం తర్వాత పరీక్షలు చేశారు. షుగర్తో పాటు అవసరమైన వారికి ఈసీజీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా చూసుకోవాలంటే రోజులో 5-6 గంటలు కదలకుండా పనిచేయరాదని సూచించారు. మధ్యలో కొంతసేపు నడవాలని తెలిపారు. నడిచే సమయంలో వెనక్కు నడవడం చేస్తుండాలని తెలిపారు. తినేటువంటి ఆహారంలో నియంత్రణ ఉండాలని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 240 మందికి పరీక్షలు చేశారు. ఇందుకోసం సొసైటీకి చెందిన 15 మంది వాలంటీర్లు సహకారం అందించారు. అంటే ప్రత్యేకించి షుగరే కాదు, షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని మూలంలో వచ్చే కాంప్లికేషన్స్, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ వీక్షించే ప్రజలకు కానీ తర్వాత ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనలో విడుదలయ్యే హార్మోన్స్, వాటిని నియంత్రించే విధానం అన్నీ కూడా మన లోపలే జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఆ ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుందో వారికి ఏ రోగమైనా వచ్చేదానికి ఆస్కారం ఉంది. నాట్ ఓన్లీ డయాబెటీస్, మిగతా జబ్బులు కూడా. అలాగే కీళ్ళకి వాతం కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ రకరకాలు, మనం ఏ బాధ అయినా పడుతున్నామని అంటే అర్థం ఏంటి, అంతర్గతంగా ఉన్న అవయవాల్లో ఏదో ఒక డిస్ఫంక్షన్ అనేది వచ్చింది. దానికి ఒక పదం ఉందండి, ఐఆర్ అని అంటాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చిన్న బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధుల దాకా కూడా ఉన్నది. అదే అన్నమాట రహస్యం. ఆ జబ్బుల యొక్క రహస్యము, రూట్ కాజ్ ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు ఉండకూడదు, నాకు ఉండకూడదు, మీకు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అని అంటే నిరంతరం కదలికలు ఉండాలి. సపోజ్ మన ఆఫీస్ జాబ్ అనుకోండి, అదే సీట్లో కూర్చుని కంటిన్యూస్గా 8-9 అవర్స్ చేయకుండా ఎవ్రీ అవర్ ఆర్ 2 అవర్స్కి ఒక 5 నిమిషాలు మనం టాయిలెట్కి వెళ్ళి నడిచి వచ్చినట్టు, లేకపోతే కాఫీ బ్రేక్ తీసుకున్నప్పుడు కానీ ఒక 5 నిమిషాలు మనం నడవటం అనేది కూడా చాలా మంచిది. అంటే నాట్ ఓన్లీ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీ అందరికీ తెలుసు. వారంలో కనీసం 5 కానీ 6 రోజులు 30 minutes వాక్ అనేది ఖచ్చితంగా నడవాలి. అలాగే ద వాకింగ్ మెథడ్ ఆల్సో